ఇప్పుడు డాన్స్ బిర్యానీ పట్రా తిను వచ్చేసా టాపిక్ జావే మెల్లగా తిను ఎవరిది పిచ్చిది మన సన్నాసులు ఎలా చేస్తుంటారు నీ బట్టలు మనకి అక్కడ తల్లేసా సరే కానీ కిరా డబ్బులు ఇవ్వు ఇదిగో మెల్లిగా తిను చూడు మెల్లిగా తిను బిల్లంత అయిందిరా ఏంటిది జాంకాయ నాకివ్వవా ఏం కావాలా నేను జాంకాయ ఇచ్చాను మరి నువ్వు నాకేం కాయ ఇస్తావు ఏం కాయ బలపా కేసిగా తొందరగా రారా పిచ్చిదారి పీకుడు కళ్ళు బయలు కమ్మేసా ఎవరు మూడు కొప్పులకు చోట చేరితే పట్ట పగలే సొక్కలు పడుతాయని ఇప్పుడు మీకు నా మనవడి సంగతి ఎందుకేటి ఆ గురువులు గారు సారా కొట్టు పేకాట క్లబ్ దగ్గర ఉండి నడిపిస్తున్నాడు కనుక పోలీసు వాళ్ళకి చెప్పాడని ఆ గండి చేలో పట్ట గేదెలు బాధినట్టు బాధాడు ఊళ్ళో ఆడవాళ్ళందరూ నీ మనవడు మానాన్ని పడి ఎడుతున్నారు వాళ్ళు ఉసురు తగ్గక ముందు ఆయన దారిలో ఎట్టుకో చీకటి మీ నలుపు మీకు తెలవదు మధ్య నా మనవడి మీద పడి ఏడుస్తారు ఎందుకు ఎవరికి ఎవరి మొగుళ్ళు నాలుగు దారిలో పెట్టుకోవడం చేత కాదు పొద్దుకోగానే చాటుడి పౌడర్ ముఖాన్ని పూసుకుని బుట్టడి మల్లెపూలు తీసుకొచ్చి తల్లో పెట్టుకుని పెద్దాపురం పాపల్లే తెల్లడి చీర కట్టుకుని ఎప్పుడు నా మొగుడొస్తాడా అని నోట్లో సొంగలు కార్చుకుంటా కూర్చోపోతే తాగొచ్చిన మొగుడిని చీపిరి కడుతూ 4 బాస్తే ఆడు దారిలోకి రాడు అబ్బే సారా కంపు సంసారానికి ఏమీ అడ్డం రాదు మధ్యలో నా మనవడే మీకు అడ్డం వస్తుంది అడువా ఆడొస్తున్నాడు ఆడి దగ్గర మొదలండి ఇదిగో ముసలే మంచి చికెన్ పలా వండు ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోవాలి బాగా మసాలా దట్టించు మసాలా దట్టించి వండి పెడతాను శని కొవ్వెక్కిపోయి ఊళ్ళో వాళ్ళందరి మీద నీ ప్రతాపం చూపించు ఆ గురువులు గారు సారా కొట్టుకు నీ వత్తాసెందుకు ఊళ్ళో వాళ్ళందరి చేత నీకు శాపనార్థాలు ఎందుకు ఎవరే నాకు శాపనార్థాలు పెట్టేది రీల్ అయ్యకుండా లోపలికి వెళ్ళి చెప్పిన పని చెయ్యి రై నువ్వు లారీ క్లీన్ చేయరా ఏంటి తార్ప కదులుతుంది అమ్మ పిచ్చిదారా ఎంత భయపడింది ఎక్కడ పిచ్చిదే డాబా హోటల్ దగ్గర రౌడీలు దీన్ని గలాబా చేస్తా ఉంటే బెదరే ఆడుకొని అన్నం పెట్టించాడు అంతే ఒక్కరో తోకాడించుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది వీళ్ళు వదిలిపెట్టకూడదు ఈ మాట చెప్తాను నువ్వు ఇట్లా తిరగాలా ఏది వచ్చింది ఆగపోతే కొట్టేస్తా నిన్ను
తగిలింది నువ్వెందుకు ఆడవుతావు? పట్టుకున్నాని. అమ్మో ఆ మొరడు సత్యనాడు వస్తున్నాడు. ఆడవుతా నేను బతకనివాడు. ఎల్లమ్మా ఎల్లు మామగా వెళ్ళిపో. ఎల్లవే ఎల్లు. ఎక్కడ తెచ్చింది అది? ఓ, ఓలే. ఆగరా. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావా? కాళ్ళు ఇరక్కొడతా. ఓ. దాంతో నీకెందుకయ్యా? నువ్వు నోరు లోపలికి వెళ్ళు. పిల్లని చూస్తే బంగారం లాగుంది కానీ ఏం లాభం? పిచ్చి పెట్టాడా దేవుడు. రే రాముడు రాముడు ఏమైందిరా? ఎందుకంటే దేవతో పిల్లల్ని ఎత్తుకుపోయి దొంగ వచ్చిందంట. అది సూర్యనారాయణ మనవాడి దగ్గర తెచ్చాడుతుంటేనే పట్టుకొని చెట్టు కట్టేసి కొడుతున్నారంట. పిల్లలు అమ్మో పొద్దున వచ్చి పిచ్చిదేమరా? మా ఊర్లోనే పిల్లలు ఎత్తుకుపోయి దుకాణం పెట్టావంటే అమ్మో నువ్వు పెద్ద ఆలపెత్త దొంగ అనమాట. నీ పిల్లోడు ఎత్తుకున్నాను అంతే, దొంగని కాదు. చెప్తాను, నేను పిల్లలు ఎత్తుకుపోయే దొంగని. పిల్లలు ఎత్తుకుపోయే దొంగని ఎంత ధైర్యంగా చెప్తావు? అయ్యా, దొంగని కాదన్నా కొట్టారు, అవునంగా కొట్టారు. దండ సూర్యకిస్తాను నిన్ను. దాని దుకాణం సంగతి నీకు తెలీదా? పెద్ద తెలిసిన మగాడు వచ్చాడండి ఆడదాని మీద ప్రతాపం చూపించడానికి. రేయ్ అది పిల్లలు ఎత్తుకెళ్ళే దొంగ కాదురా, పిచ్చిది. పొద్దున నా మనవడు లారీలో తీసుకొచ్చాడు. నీ అమ్మ కడుపు మాడ. అన్నం పుణ్యం తెలియని అమాయకురాలు ఎంత దెబ్బలు పడతామంటారా? నీ చేతులు ఇరిగిపోను. మన ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం మా అమ్మ అని పిలిచి మనవరాలు అయిపోయావు కదే అమ్మా. వెళ్ళిపోతావమ్మా, నీకేం భయం లేదమ్మా. నేను వచ్చేసాగా అమ్మా. రామ్మ పోతాయిలమ్మ, తగ్గిపోతాయిలే అమ్మా. చూడు ఎంత గుండె. ఎవరని తెలియని ఆడపిల్ల ఒక్కతే ఈగలోకి వస్తే ఇదిగో ఇట్టగా జరుగుద్ది. నువ్వేమన్నా సరే నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తాను. లారీ లారీ అప్పు చూడండి, మామ బాగా తిట్టింది, నువ్వు బాగా తిట్టు, బాగా కొట్టు లారీ. చూడండి ఎలా కొట్టారు. అది కాదు నరసమ్మ, అప్పటికే చెప్తూనే ఉన్నాను అది దొంగ కాదు తెంగరదురా అని. ఏదో వేరే వాళ్ళ సంతలో చూశాడని చెప్పి ఈ అమ్మాయి సంత పెట్టాడు. అబ్బే నాకేం తెలియదన్నా, ఆడెవడో చూసాడని చెప్తే నేను చెప్పాను. ఆ పిల్లకేమన్నా బంగారం. ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంది ఎవర్రా? ఇదిగో ఈ బౌల్ గారే, దానికి బౌల్ పెట్టు. శభాష్. చేయి కలుపు. ఏంటి నొప్పులు పడుతున్నా? చెయ్యకపోతే డెలివరీ కూడా అయిపోతున్నా బాబు. చెయ్యరా బాబు.